జూలై 23వ తేదీ నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని అయితే చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకి ఆధునిక వ్యవసాయం పైన అవగాహన అయితే కల్పిస్తారు. ఇక గత ప్రభుత్వం వచ్చేసి పొలం బడి నిర్వహించింది కదా! అదే విధంగా ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చేసి పొలం పిలుస్తుంది నిర్వహిస్తుందనుకుంటున్నాను. ఇక ప్రెజెంట్ ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వచ్చేసి రైతులకి వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి సబ్సిడీకి అందించే అవకాశం అయితే ఉంది. అలాగే గత ప్రభుత్వం రద్దు చేసిన పశువుల బీమాని మళ్ళీ అమల్లోకి తెచ్చినట్లుగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది. మీరు తక్కువ ప్రీమియంతోనే ఈ పశువుల బీమాకైతే అప్లై చేయొచ్చని ఆయనైతే చెప్పారు. మీరు పూర్తి వివరాల కోసం మీ వెటర్నరీ అసిస్టెంట్‌ని అయితే కలవండి. అదేనండి పశువుల హాస్పిటల్‌లో కలవండి. అలాగే జూలై 23వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు కూడా సచివాలయాల వారీగా ఆధార్ క్యాంపులయితే ఉండనున్నాయి. ఈ ఆధార్ క్యాంపుల ద్వారా ఎవరికైతే ఇప్పటివరకు ఆధార్ కార్డు లేదో, అంటే చిన్న పిల్లలకి ఆధార్ కార్డులయితే ఉండవు కదా! 5 సంవత్సరాలలోపు వాళ్ళకి. మళ్ళీ కొత్తగా ఆధార్ కార్డ్ అయితే నమోదు చేస్తారు. అలాగే బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు. డాక్యుమెంట్ అప్డేట్ చేస్తారు. ఇవన్నీ కూడా దగ్గరలోని సచివాలయాల పరిధిలో, అంటే సచివాలయం కానివ్వండి, స్కూల్ కానివ్వండి, కాలేజీలు లేదంటే అంగన్వాడీ సెంటర్లు ఇలా మీ సచివాలయానికి వీలుగా ఒక చోట ఈ ఆధార్ సెంటర్‌లయితే ఏర్పాటు చేస్తారు.